ఈ వీడియో బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇంకా దాంట్లో పైసలు పెట్టే ఎర్రి బుక్‌ల గిట్ట. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. రామ్ రామ్ అందరికీ. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవడున్నా అందరికీ ఒకటే చెప్తా. నిన్ను ఎవడన్నా చూసి ఫాలో అయ్యి ఇన్‌స్పైర్ అయితే వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సింది కొంచెం మోటివేషన్ అండ్ సొంత దమ్ముపైన కష్టపడి లైఫ్‌లో ఎట్లా ఎదగాలో చెప్పాలి గానీ, వాళ్ళకి నువ్వు చెప్పేది టెలిగ్రామ్ లింక్ ఇంకా ఏదేదో అడ్డమైన దారిలు తొక్కి పైసలు సంపాదించుకోండి అని చెప్తున్నావు. నీ వల్ల 10 మంది గుడిసిపోయినా నీకు ఫరక్ పడదనుకుంటే కానీ ఒక్కరోజు దానికన్నా ఘోరంగా గుడిసిపోతావు. అప్పుడు ఆ 10 మందికి గిట్ట నువ్వు ఎట్లా పోయినా ఫరక్ పడదు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ జల్దీ సక్సెస్ కావాలని ఏవేవో అడ్డమైన దారులు తొక్కి సక్సెస్ అయితే మీరు ఎంత జల్దీ సక్సెస్ అవుతారో అంతే జల్దీ కింద పడిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక బిల్డింగ్ కట్టాలని ఒక పర్సన్ ఎట్లా పడితే అట్లా జల్దీ కంప్లీట్ అయిపోవాలని ఏవి పడితే అవి యూజ్ చేసేసి జల్దీ బిల్డింగ్ కంప్లీట్ చేసేస్తాడు. బట్ ఫ్యూచర్ లో ఒక చిన్న అర్త్క్వేక్ వస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అదే ఇంకో పర్సన్ బిల్డింగ్ ఎన్ని రోజులైనా కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయాలని బిల్డింగ్ ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తాడు. అప్పుడు ఏదొచ్చినా ఏం చేయలేదు. అట్లనే సేమ్ సొంత దమ్పైన కష్టపడి ఎన్ని ఇయర్స్ అయినా సరే దాన్ని అచీవ్ చేసి సక్సెస్ అవుతాడు. వాడిని కొడుకోవాలంటే ఎవ్వడయ్య దిగొచ్చినా ఏం చేయలేడు. వాడు కొడుకుంటే తప్ప. ఇప్పుడు బెట్టింగ్ యాప్ లో పైసలు వేసి ఎర్రి పుక్ల గురించి మాట్లాడుకుందాం. అరే ఒక్కసారి ఆలోచించండి. ఒకడు యాప్ తయారు చేసినంటే మనకు తెలియదారా ఏ టైంలో మీ దగ్గర పైసలు లేపాలని. మీకు వాడు 2 కుక్క బిస్కెట్లు ఇస్తాడు. మీరు అవి తినకుండా మూడో బిస్కెట్ వస్తాయని పోతారు. అప్పుడు మొత్తమే పోతుంది. గేమ్ నడిపించేటోడు ఎర్రి పుకోడు కాదురా, నువ్వు ఎర్రి పుకోడు. టీనేజర్స్ అందరికీ ఎంగేజ్ లో పైసలు సంపాదించాలని ఉంటది. బట్ బయట పార్ట్ టైం చేస్తే ఎవడో ఏదో అనుకుంటాడని ఇజ్జత్ పోతుందని చెయ్యరు. అదే బెట్టింగ్ యాప్ లో పైసలు వేసి సంపాదిస్తే ఎవడే అడగడని అనుకుంటారు. మీరు బెట్టింగ్ యాప్ చక్కర్లో పడి వేలు కాదు లక్షల అప్పు చేసేస్తారు. మీరు ఇప్పుడు సముద్రం లోతు తెలుసుకోవాలని పోతే అది పోతూనే ఉంటది. మళ్ళీ మీరు పైకి చూసి పైకి పోవాలనుకున్నా మీరు అందనంత కింద ఉండిపోతుంది. సో ఇప్పుడు నుంచి అన్న నిజాయితీగా సంపాదించడం స్టార్ట్ చేయండి. కష్టపడింది అన్నం మెతుకుపోయేటవరు కదా, మరి కష్టపడకుండా పైసలు ఎట్లా వస్తాయి అనుకుంటారు. ఇవన్నీ గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇదైతే పక్కా గుర్తు పెట్టుకోండి. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.